బెతానియా స్వరం స్వరం యేసు యేసు నీ స్వరం స్వరం బేతన్య స్వరం యేసయ్య మెల్లని స్వరం కడబూర స్వరం సర్వ మానవాళిని రక్షించే స్వరం బేతన్య స్వరం. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని నడిపించువాడానికి స్తోత్రం, మమ్మల్ని కాపాడువాడానికి స్తోత్రము నాయన, మమ్మల్ని పోషించువాడానికి స్తోత్రం, మమ్మల్ని కనికరించువాడానికి స్తోత్రం, మమ్మల్ని బలపరచువాడానికి స్తోత్రం, మమ్మల్ని స్వస్థపరచువాడానికి స్తోత్రం, మమ్మల్ని నడిపించువాడానికి స్తోత్రము నాయన, మా పోషణకర్తానికి స్తోత్రం. ఓ యేసయ్యా నీకు వందనాలయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచువాడానికి స్తోత్రము నాయన. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం చెల్లించండి. స్తోత్రం స్తోత్రం. ఈ దినమంతయు మమ్మల్ని కాపాడిన వాడానికి స్తోత్రము నాయన. స్తోత్రం ప్రభువా. మరలా నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవానికి స్తోత్రం ప్రభువా. స్తోత్రం. నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా అని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అందరం కలిసి అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నీవు నాలో ఉండా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును, నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదం, గొల్యాతును పడగొట్టి జయముందేదం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోధానును విడగొట్టేదను. అందరం కలిసి నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. స్తోత్రం. అందరం కలిసి నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా.
అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్తైఫను వల్లే ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదాన్ని. దేవదూతల రూపంలో మారిపోదును. అందరం కలిసి చప్పట్లు కొడుతూ గట్టిగా బిగ్గరగా ప్రభుని స్తుతించాలి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి నీ వందనాలు. నీవు నాలో నుండా నేను స్తైఫను వల్లే ఆత్మజ్ఞానంతో మాట్లాడేదన్. నీవు నాలో నుండా నేను స్తైఫను వల్లే ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపములు మారిపోదును, దేవదూతల రూపములు మారిపోదును. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. చివరిగా నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండేదని ప్రభువా. గొల్యాతును పడగొట్టి జయమొందేదను. అందరం కలిసి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. అందరం కలిసి గట్టిగా చప్పటిగా బిగ్గరగొడదాం. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాదును పడగొట్టి జయముందేదం, గొల్యాదును పడగొట్టి జయముందేదన్, గొల్యాదును పడగొట్టి జయముందేదన్, గొల్యాదును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అందరం కలిసి అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాదును పడగొట్టి జయముందేదం, గొల్యాదును పడగొట్టి ఆమె గొల్యాదును పడగొట్టి జయముందేదన్, గొల్యాదును పడగొట్టి జయముందేదన్, గొల్యాదును పడగొట్టి జయముందేదన్, గొల్యాదును పడగొట్టి జయముందేదన్. అపవాదిని పడగొట్టి జయముందేదన్, 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 అపవాదిని పడగొట్టి జయం, అపవాదిని పడగొట్టి జయముందేదన్, అపవాదిని పడగొట్టి జయముందేదన్,
అపవాదిని పడగొట్టి జయమొందేదన్, అపవాదిని పడగొట్టి జయమొందేదన్, అపవాదిని పడగొట్టి జయమొందేదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య, నన్ను దీవింప నామి దిగిరమ్మయ్య, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య, నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్య, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. పరిశుద్ధుడగు మా తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలో మరలా బలమైన అభిషేకము మా మీదికి అనుగ్రహింపచేసి నీ సన్నిధిలో నీ ఆత్మ అభిషేకములో మమ్మల్ని నిలబెట్టేందుకు వందనాలు స్తోత్రం. ఈ దినమునైనా ఉపవాస ప్రార్థన ద్వారా మీరు మాతో మాట్లాడడానికి మా ముందు నిలిచినందుకు మీకు వందనాలు స్తోత్రం. ఈ దినమునైనా నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ 21 days ఉపవాస ప్రార్థనలో ఎన్నో విషయాలు మాకు అందిస్తూ వస్తూ ఉన్నావు. ఎన్నో అద్భుతమైన సందేశాలు మా జీవితానికి కావలసినటువంటి, మా ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఎంతో అద్భుతమైన నీ పాఠాలు మాకు నేర్పిస్తూ మమ్మల్ని సరిచేస్తూ వచ్చావు. ఈ 17వ దిన ఉపవాస ప్రార్థన ద్వారా నాతో మీరు మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మా ఆత్మీయ స్థితిని మీరు పరిశీలించి మాతో మాట్లాడండి. పరిశీలించుకొని మా జీవితాలను సరిచేసుకోవడానికి మాకు సమయాన్ని ఇవ్వండి. మాకు సమయాన్ని అందించండి తండ్రి. నాతో మాతో అందరితోనూ ఈ రాత్రి వేళ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడగు యేసు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను ముగించి నీ వాక్యపు వెలుగులో మేము నడిపించబడుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట కుడి వచ్చిన మీ అందరికీ, ఈ యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచినటువంటి 15 రోజులుగా ప్రభు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ 16వ రోజున దేవుడు మనల్ని ఆయన సన్నిధికి మరలా నడిపించాడు. ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. గడిచినటువంటి నిన్నటి దినాన కూడా దేవుడు నీ సహవాసము ఎవరితో అనే ఒక చక్కటి మాట ద్వారా దేవుడు మనలతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన చూసి మరలా నీతో మాట్లాడడానికి ఈ సాయంకాలపు సమయమున నీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నీ ముందు నిలిచి ఉన్నాడు? ఎందుకు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు అంటే నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం.
నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఆయన నీతో మాట్లాడడానికి నీ ముందుకు వచ్చాడు. ఈ దినాన చాలామంది ప్రజలు ఉన్నారు ఈ భూమి మీద, లేరంటారా? చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ చాలామంది ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు నీ ముందే ఎందుకు నిలిచి ఉన్నాడంటే, నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టి చెప్పకూడదు, దేని మయపరచండి. ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమించే దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ప్రేమ గల వారితోటే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు వచ్చి ఏమంటున్నాడంటే, మంచి ఆత్మీయులతో సహవాసం చేస్తారు. చెప్పాలా? మంచి ఆత్మీయులతో సహవాసం చేస్తారు. ఈ దినాలు మనం గమనించినట్లయితే ఆత్మీయులుగా అనబడుతున్నటువంటి నేటి క్రైస్తవులు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఎవరితో సహవాసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నేనండి మా అక్కతో సహవాసం చేస్తున్నాను, మా స్నేహితురాలతో సహవాసం చేస్తున్నాను, మా తోబుట్టుతో సహవాసం చేస్తున్నాను, నేను వారితో సహవాసం చేస్తున్నాను, వీరితో సహవాసం చేస్తున్నావు అంటున్నా, మంచిదే. కానీ నీవు సహవాసము చేస్తున్నటువంటి నీవు ఒక మంచి ఆత్మీయురాలువేనా? ఒక మంచి ఆత్మీయుడవేనా? లేదా నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారు మంచి ఆత్మీయ స్థితిలో వారు ఉన్నారా? మంచి ఆత్మీయ స్థితిలో వారు నడుచుకుంటున్నారా? నువ్వు ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావు? అబ్బే ఇవన్నీ తెలియదండి మాకు, సహవాసం మాత్రం మాకు తెలుసు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకొని వెళ్ళాలి. నీ సహవాసం ఎలా ఉండాలి అంటే, నీ సహవాసం మంచి సహవాసముగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? మీరు మోసపోకుడి. చూడండి ఏమంటున్నాడు అక్కడ, మీరు మోసపోకుడి. అంటే చాలా మంది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులుగా అనబడుతున్నటువంటి, క్రైస్తవులుగా అనబడుతున్నటువంటి, దేవుని పిల్లలుగా, దేవుని సొత్తుగా అనబడుతున్నటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారంటే మోసపోతూ ఉన్నారు. ఏ విషయంలో మోసపోతున్నారంటే సహవాసములో మోసపోతున్నారు. డబ్బులో మోసపోవడం లేదు సుమా, ఐశ్వర్యంలో మోసపోవడం లేదు సుమా, అందములో మోసపోవడం లేదు సుమా, మాటల్లో మోసపోవడం లేదు సుమా. దేనిలో మోసపోతున్నారంటే సహవాసములో మోసపోతున్నారు. ఆనాడు కొరంథీలో ఉన్న వారికి పౌలు అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమంటున్నాడు? నీవు దుష్ట సాంగత్యము చేస్తే, నీవు దుష్టుల యొక్క సహవాసంలో నువ్వు ఉంటే ఏమవుతుందంట? నీ మంచి ప్రవర్తన, నీ మంచి నడక ఏమవుతుందంట? చెడిపోతుందంట. పౌలు అంటున్నాడు, మోసపోకుడి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ మాట అంటుండంటే, నీ సహవాసం ఎలా ఉంది? ఒక క్రైస్తవుడిగా ఉంటున్నావు, ఒక ఆత్మీయుడిగా ఉంటున్నావు, ఆత్మీయ కుటుంబం అంటున్నావు, నేను దేవుని పిల్లను, దేవుని పిల్లలం అంటున్నావు, దేవుని కుమారులం అంటున్నావు, మంచిదే. కానీ నీ సహవాసం ఎలా ఉంది? ఎవరితో నీ సహవాసం చేస్తూ ఉన్నావు అంటున్నాడు. ఏమంటున్నాడు? మోసపోకుడి. ఏం పోకుడి? మోసపోకుడి. చాలా జాగ్రత్తగా ఉండండి. పౌలు గారు తెలియపరుస్తున్నాడు సంఘానికి, మోసపోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎటువంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నావు నా ప్రియమైన సహోదరి సహోదరుడా? నీ సహవాసం ఎవరితో ఉంది? ఈ దినము యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా,
ఈ 16వ దిన ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి 21 days ఉపవాస ప్రార్థనలో 16వ రోజున ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి యూట్యూబ్లో నా ప్రియమైన నా స్నేహితుడా, సహోదరి సహోదరుడా, ఎవరితో నీ సహవాసమో, ఈ అంత్య దినాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఈ అంత్యకాలములో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? అండి? తిమోతి తన పత్రికలో రాస్తూ అంటున్నాడు, ఈ అంత్య దినములలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎలా జీవిస్తూ ఎటువంటి స్వభావముతో ఉన్నారు అంటే అంటున్నాడు. 3వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. అంత్య దినములలో ఏ కాలం వచ్చిందంట? చెప్పాలా? ఎటువంటి దినాల్లో మనం ఉన్నాం? అంత్య దినాలలో మనం ఉన్నాం. ఏ దినాలు? ఈ దినాలు అంత్య దినాలు. ఏ దినాన ప్రభు వస్తాడో మనకు తెలియదు. ఏ క్షణాన ప్రభు యొక్క కడబూర ధ్వని మోగుతుందో మనకు తెలియదు. ఇటువంటి దినాలలో, ఇంత భయంకరమైనటువంటి దినాలలో నీ సహవాసం ఎలా ఉంది? ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? తిమోతి తన పత్రికలు రాస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని ఇదిగో నువ్వు తెలుసుకో. ఏం తెలుసుకోవాలి నువ్వు? అంత్య దినములలో మనం ఉన్నామని, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామని. ఉదయకాలం మనం విన్నాం. ఏమండి? నిన్నటి దినంగా మనం విన్నాం, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని అపవాదైన సైతాన్ ఏం చేస్తా ఉంది? అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎవరిని మింగుదనా, ఎవరిని నా గాలములో లేదా నా వలలో వేసుకుందునా అని చెప్పేసి అని అపవాదైనటువంటి సైతాను గర్జించు సింహము వలె ఏం చేస్తా ఉంది? ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంది. మనము అంత్య దినాలలో మనం ఉంటూ ఉన్నాం. చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. మహాభయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇటువంటి మహాభయంకరమైన దినాలలో నీ సహవాసం ఎలా ఉంది? ఈరోజు ఒక ఆత్మీయుడిగా నువ్వు వచ్చావు సంఘానికి, ఒక ఆత్మీయురాలుగా సంఘానికి వచ్చావు, ఒక ఆత్మీయుడిగా ఒక ఆత్మీయురాలుగా నువ్వు యూట్యూబ్లో వాక్యాన్ని వింటూ ఉన్నావు. నువ్వు ఎవరితో నీ సహవాసం? నీ సహవాసం ఎలా ఉంది? నీ సహవాసం ఎలా ఉంది? ఎవరితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు? తిమోతి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏలయనగా మనుషుల స్వార్థము. ఎలా ఉన్నారంట మనుషులు? ఎటువంటి దినాలు మనం ఉన్నాం? ఎటువంటి దినాలు మనం ఉన్నాం? మనం ఏ దినాలు మనం బ్రతుకుతూ ఉన్నాం? మనుషులు స్వార్థ ప్రియులు. ఎక్కడ చూసిన మనుషులు ఎలా ఉన్నారో? స్వార్థం. ఎవరిని చూసిన స్వార్థం, 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 స్వార్థంతో బ్రతుకుతూ ఉన్నాయి కుటుంబాలు. క్రైస్తవులే, విశ్వాసువే. ఎలా ఉంది నీ జీవితం? ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? అంత్య దినాలలో ప్రజలు ఎలా ఉంటున్నారు చూసారా? ఈ చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉంటున్నారో చూసారా? ఎలా ఉన్నారంట? స్వార్థ ప్రియులు. ఎలా ఉండరంట? చెప్పలు ఎలా ఉండరంట? స్వార్థ ప్రియులు. నువ్వు స్నేహం చేస్తున్నావు. ఎటువంటి వారంట వాళ్ళు? చెప్పాలా? ఎంత దినాలలో అపాయకరమైన కాలం వచ్చుచునని తెలుసుకొనము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. ఎటువంటి వారంట? మొదటిగా స్వార్థం. రెండోదిగా ఎటువంటి ఉన్నారు? ఎలా ఉన్నారంట? ధనం మీద పిచ్చి, డబ్బు మీద పిచ్చి. డబ్బు అంటే పడి చేస్తారు అంతే. ఇక డబ్బు అంటే పడి చేస్తారు. ఎటువంటి దినాలు ఈ దినాలు? స్వార్థముతో కూడిన దినాలు. ఎటువంటి దినాలు ఈ దినాలు? డబ్బంటే ఎంత పిచ్చి అంటే, డబ్బు అంటే అసలు దేవుని కాస్త వదిలేస్తారు డబ్బు గురించి. అననీయ సఫీర పరిస్థితులు ఏంది? దేని గురించి దేవుని వదిలేశారు? దేని గురించి దేవుని వదిలేశారు? ధనం, డబ్బు,
ఆ డబ్బు వారి జీవితాన్ని ఏం చేసింది? దేవుని సన్నిధి నుంచి దూరపరిచింది. నరకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎటువంటి దినాలు మనం ఉంటున్నాం? స్వార్థం. ఎటువంటి దినాలు? ధనాపేక్ష. బింకములాడువారు. బింకములాడువారు అంటే అర్థం ఏంటండి? బింకములు అంటే ఏం చెప్పండి? కొండేలు చెప్పడాలు, అంతేనండి? కొండేలు, ఒకరి మీద ఒకరి కొండేలు, ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద. ఏంది? కొండేలు. వాడట్లా, వీడిట్లా, వీడిట్లా. ఎటువంటి వారు? అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? మీరున్నారు ఎందులో ఏమన్నా గుంపులో? జాగ్రత్త. ఈ గుంపులో మీరుంటే జాగ్రత్త. ఈ గుంపులో మనం ఉండటానికి వీల్లేదో, ఈ గుంపులో మనం ఉండకూడదు. ఇటువంటి సహవాసంలో మనం ఉండటానికి వీల్లేదో. బింకములాడువారును, ఇంకా అహంకారము. నేనే గొప్ప. ఏందంట? నేనే గొప్ప, నా మాటే గొప్ప. అహంకారం. ఇంకా అచ్చమైన తెలుగు భాష చెప్పాలంటే ఏమంటారు చెప్పండి? బలుపు అంటారు. ఏమంటారు? బలుపు అంటారు. అచ్చమైన తెలుగు భాషలో బలుపు, అహంకారం, బలుపు. చాలా మంది బలుపు ఉంటుంది కదా. మీరు మంచోళ్ళేండి, మీకు అసలు బలుపు అంటే ఎందుకు తెలియదు. మీకు అసలు అహంకారం అంటే ఏంటో తెలియదు. మీరు అసలు ఏం బ్రదర్ నవ్వుతారేంటి బ్రదర్? నిజం కాదంటారా? ఎటువంటి దినాలు ఈ దినాలు? అహంకారముతో బ్రతికే దినాలు, ధనాపేక్షతో బ్రతికే దినాలు. ఇంకెటువంటి దినాలంట? స్వార్థముగా ఉండే దినాలంటే ఈ దినాలు. ఇంకేందంట? ఇంకెలా ఉంటారంటే చెప్పండి? దూషకులు. ఏందంట? దూషించేవాళ్ళు. ఏమండి? దూషించేవాళ్ళు, శపించేవాళ్ళు. కొంతమంది అంటారుగా, నువ్వు నాశనం కాను, ఎప్పుడు కాలిపోయిద్దో, ఎప్పుడు పోయిద్దో, ఏ కాలం ఈ కాలం. ఎలా ఉంటున్నారు ప్రజలు? దూషకులు. తరచుగా చెప్తా ఉంటాను నేను. అత్తమామ వస్తే ఒక రకంగా, తల్లిదండ్రులు వస్తే ఒక రకంగా. ఏమండి? తల్లిదండ్రులు వస్తే ఏ దినాలో? ఈనాడు అనాథాశ్రయాలు అన్నీ కూడా నిండిపోతున్నాయి. ఏ ఆశ్రయాలు? కారణం ఎవరు? మొదటిగా నువ్వు ఏ విత్తనం విత్తావో అదే విత్తనం కోస్తున్నారు తల్లిదండ్రులు. నీవు నీ తల్లిదండ్రులను సరిగా నువ్వు ప్రేమించకపోతే, నీ తల్లిదండ్రులను వారిని సన్మానించకపోతే, రేపొద్దున నీ కుమారుడు కూడా నిన్ను అదే పరిస్థితి తీసుకొస్తాడు. ఎటువంటి దినాలు ఈ దినాలు? అంత్య దినాలలో ఎలా ఉంటున్నారు ప్రజలు? విశ్వాసులు కనబడుతున్న వారు ఎలా ఉంటున్నారు? ఏవండి? తల్లిదండ్రులకు అవేధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులు. అపవిత్రులు అంటే ఏంది చెప్పాలి? అపవిత్రులు అంటే ఏంది? ఏమండి? దేవునికి విరుద్ధంగా జీవించేవారు, దేవుని మాటలకు విరుద్ధంగా జీవించేవారు, దేవుని మాటకు విరుద్ధంగా జీవించేవారు, దేవుని సహవాసానికి విరుద్ధంగా జీవించేవారు, సంఘ సహవాసానికి విరుద్ధంగా జీవించేవారు, సంఘ కాపరి యొక్క సహవాసానికి విరుద్ధంగా జీవించేవారు, అనురాగహితులు, అద్విదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. ఏందంట? క్రూరులు, స్వర్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు. ఏందంట? ఇంకా గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవముగా ప్రేమించువారు. ఇంకా వీళ్ళు ఎలా ఉంటారంట? పైకి పైకి ఎలా ఉంటారంట వీళ్ళు? అబ్బ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 . పైకేమో పటారం, లోపలేమో లొటారం. పైకేమో భక్తి, పైకేమో విశ్వాసులు.
ఓ విశ్వాసి, పైకి నువ్వు విశ్వాసిని, భక్తిపర్రాల్ని, తలంటూ స్నానం చేసుకుని నువ్వు 20 నిమిషాలు ప్రార్థన చేస్తాను తెలుసా బ్రదర్? ఏం చేసిద్దంటే ఏం చేసిద్దంట? 20 నిమిషాలు తెలుసా లోపలంతా. అందుకే అంటాడు, సున్నము కొట్టిన సమాధులారా. ఏమంటాడు? సున్నము కొట్టిన సమాధులారా అంటాడు. అంటే పైకి సమాధులు ఎలా ఉంటాయి? పైకి ఎలా ఉంటాయి? లోపల ఎలా ఉంటుంది? పైన ఎలా ఉంటుందో సమాధుల పండుగ వచ్చి తెలుస్తుంది. సమాధుల కడత ఏమండి, మంచి 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 పెయింట్లు వేస్తా ఉంటారు. మరి రోజు పోయి వేయచ్చుగా, వేయరు. ఆ రోజు పని చేస్తూ ఉంటారు, మంచి పెయింట్లు వేసి, పూలు వేసి, మంచి క్యాండిల్ వేసి భలే అందంగా అనిపిస్తూ ఉంటాయి. మరి లోపల ఏముంటుంది? నీ బ్రతుకు అదాగా ఉంది. నీ బ్రతుకు నన్ను తిట్టుకునేరు పోయినాక. నేనన్నట్లే సుమా, మీ బైబుల్ అదే ఉందా? అదే ఉందా? 5వ వచనం, పైకి భక్తి గలవారై ఉండి ఎలా అంటామా? పైకేమో ప్రార్థన పరులు, పైకేమో ప్రార్థన, కానీ లోపల మరి వీళ్ళు మంచి విశ్వాసులు అంటారా? చెప్పాలా? మంచి విశ్వాసమేనా నువ్వు? ఇక్కడ అమ్మ నువ్వు మంచి విశ్వాసేనా? నవ్వుతురే అమ్మా, మంచి విశ్వాసులేనా మీరు? ఎంతమంది మీ మంచి విశ్వాసులమండి అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. ఒరే ఇదేంటి మంచి విశ్వాసులు ఎవరండి? చేతులు ఎత్తండి ఒకసారి. బ్రదర్ మేము మంచి విశ్వాసులం. భలే ఉన్నారే మీరు, చెప్పరే అమ్మా. ఏ బడి మంది? ఏ బడి? అదేనా? ఏ బడి మంది? శివగారు ఏ బడి అమ్మా? ఏ బడి అమ్మా? అదేనా? జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. ఏ బడిలో ఉన్నావు నువ్వు? పైకి ఏందంట వీళ్ళు? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించువారనయుందురో ఇట్టి వారికి విముఖుడవై ఏం చేయాలంట? నువ్వు మంచి విశ్వాసం ఏం చేస్తుందంట? ఇట్టి వారికి నువ్వు ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలి? అదిగో మనం చదివామే. ఎన్నున్నాయి అందులో? దూషకులు, అబద్ధికులు, మూర్ఖులు, బింకములాడువారు, ఏమండి, ద్వేషించువారు, అపవిత్రులు, స్వార్థప్రియులు, బింకములాడువారు, దూషకులు, వీరందరికీ నువ్వు ఎక్కడ ఉండాలా? దూరముగా ఉండాలి. భలేవారు బ్రదర్, నాలో కూడా అందులో కొన్ని ఉన్నాయి. నేను ఎలా దూరం ఉంటా? భలే మాట్లాడతారు మీరు. నాలో కూడా కొన్ని ఉన్నాయి, నేను ఎలా దూరం ఉంటా? నేనే అంటుకట్టుకొని ఉంటుంది దాన్ని. దేన్ని? ఒకటి అంటుకట్టుకొని ఉంది నాకు. 2 ఉన్నాయి బ్రదర్ నాకు. పాస్టర్ గారు 2 ఉన్నాయి. 2 ఉన్నాయా 3 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఆ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకసారి. నవ్వుతురేందండి? ఆ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి? నా బ్రదర్ సిస్టర్స్ ఎన్ని ఉన్నాయి ఈ లిస్ట్లో? ఎన్ని ఉన్నాయండి అన్న? అదొక్కటి అడగబాకు, ఎన్ని ఉన్నాయని. ఎందుకు? అన్ని ఉన్నాయి. ఏమున్నాయి? అన్నున్నాయి. అన్నున్నాయా? అయితే నువ్వు మంచి విశ్వాసమేనా? అయితే భలే ఉన్నారు. నేను చెడ్డ విశ్వాసి. ఎంత గొప్ప పుట్టినారండి మీరు. ఈరోజు బట్టబయలు అయిపోయింది. ఈరోజు మంచి విశ్వాసోడో చెడ్డ విశ్వాసోడో ఈరోజు ఏమైపోయింది? బయటపడిపోయింది. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతో మాట్లాడుతున్నాడు. వీటన్నిటి
వీటన్నిటికీ విముఖుడవై జీవించుము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి, వీటన్నిటికీ నువ్వు దూరంగా జీవించాలి. ఆ సహవాసంలో నువ్వు ఉండకూడదు, వారి యొక్క సహవాసంలో నువ్వు జీవించకూడదు. అబద్ధం ఆడేవారు ఉన్నారా నీతోటి? కట్ చేశాను వాళ్ళ ఫ్రెండ్షిప్. మాట్లాడినా జాంతనే, మనకు అవసరం లేదు. మనకి అబద్ధం ఆడేవాడు ఈరోజు పక్కల మీద అబద్ధం ఆడాడు, రేపు నీ గురించి అబద్ధం ఆడే గ్యారెంటీ ఏంటి? నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు, పక్కలను మోసం చేస్తున్నాడు, రేపు పొద్దున నిన్ను మోసం చేయడానికి గ్యారెంటీ ఏంటి? నీ మీద అపనిందలు వేస్తూ ఉన్నారు, రేపు పొద్దున నీకు అపనిందలు వేయడానికి గ్యారెంటీ ఏంటి? నీ గురించి అనేక చెడ్డ మాటలు చెప్తూ ఉన్నారు, సిస్టర్ నీ గురించి రేపు చెప్పడానికి గ్యారెంటీ ఏంటి? నువ్వు జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. ఏమంటున్నాడు? వీటికి విముఖుడమై, వీటికి దూరముగానే ఉండవు, ఆ సహవాసంలో నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఆ సహవాసంలో నువ్వు ఉంటే, అదే తిమోతి 2 పత్రిక 3:13 అంటున్నాడు, నీవు వారితో నువ్వు జీవిస్తేనంట, వారితో సహవాసం చేస్తేనంట నువ్వు చెడిపోతావంట. ఏమేమవుతావు? నువ్వు చెడిపోతావు. వారితో నువ్వు సహవాసం చేస్తే, వారి సహవాసంలో నువ్వు ఉంటే నువ్వు కూడా ఆటోమేటిక్గా ఏమైపోతావు? చెడిపోతావు. నువ్వు కూడా ఏమైపోతావంట? చెడిపోతావంట. వీరు ఎటువంటి వారో తెలుసా అండి? వీరు ఎటువంటి వారంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చూడండి. వీరు ఎటువంటి వారంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వీరు ఎటువంటి వారు చూడండి ఒకసారి. మరియు వారు తమ మనస్సులో, ఎటువంటి వారంట వీరు? ఎటువంటి వారంట? ఈ ఆత్మీయులు ఎటువంటి వారంట? ఈ చెడ్డ ఆత్మీయులు ఎటువంటి వారంట? దేవునికి చోటు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వీరిలో అన్నీ ఉన్నాయి, స్వార్థం ఉంది, వీరిలో అన్నీ ఉన్నాయి, కుళ్ళు ఉంది, కుతంత్రాలు ఉన్నాయి, ద్వేషించేటువంటి తత్వం ఉంది, మోసము చేసే తత్వం ఉంది, అహంకారం ఉంది, ఈర్ష్యలు ఉన్నాయి, అదిగో అన్నీ అందులో ఉన్నాయి. ఉన్నటువంటి వారు ఏమండి దేవునికి చోటిస్తారంటారా? దేవునికి చోటిస్తారా? వీరు దేవునికి చోటివ్వరు. గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇంకా అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవదేశకులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రుల అవిధేయులకును. చాలు. ఎటువంటి వారు అంటే వీళ్ళు? చెప్పండి. మరలా మాట్లాడుతున్నాడు. చెడ్డ సహవాసం అంట మంచి ప్రవర్తనను చెడగొడుతుంది. ఏం చేస్తుందంట? మంచి సహవాసాన్ని చెడ్డ సహవాసము చెడిపేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు మాట్లాడే వారి జీవితం ఎలా ఉంది? నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు, నువ్వు చేసే సహవాసం చేసే వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మంచి సహవాసాన్ని లేదా చెడ్డ సహవాసం అంట మంచి నడవడికను ఏం చేస్తుందంట? చెరిపివేస్తుందంట. నీ సహవాసము
ఎలా ఉండాలంటే మంచి సహవాసంగా ఉండాలి. ఎవరు మంచి సహవాసం చేస్తారు? మంచి ఆత్మీయులే మంచి ఆత్మీయులతో సహవాసం చేస్తారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు మంచి ఆత్మీయులుగా దేవుని దృష్టిలో మీరు ముద్రించబడి ఉన్నారంటారా? దేవుని యొక్క దృష్టిలో మంచి ఆత్మీయుడిగా మంచి ఆత్మీయులుగా మీరు ముద్రించబడి ఉన్నారంటారా? దేవుడు మిమ్మల్ని చూసి అదిగో యోబుకు సాక్ష్యం చెప్పాడు. ఎదిగో ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించువాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎలా అయితే యోబును చూసి దేవుడు గొప్ప సాక్షిగా సాక్ష్యం ఇచ్చాడో, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను చూసి సాక్ష్యము చెప్పగలరా? దేవుడు నిన్ను చూసి సాక్ష్యము చెప్పగలడా? దేవుడు పక్కన పెట్టండి. నీ పక్కన ఉన్న ఒక సహోదరి, అమ్మ నీ గురించి నీ చక్క సాక్ష్యం చెప్తారు. అమ్మ నీ చెల్లె నీ గురించి సాక్ష్యం చెప్తారు. అమ్మ నీ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తారా? అమ్మ నీ గురించి వీళ్ళు సాక్ష్యం చెప్తారా? బ్రదర్ నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? ఎస్, మంచి ఆత్మీయుడు, ఎస్ మంచి ఆత్మీయురాలు. ఎవరైనా ఇక్కడ ఉన్నవారే కానీ, లేదా యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్న వారే కానీ గొప్ప సాక్ష్యము నీ గురించి చెప్పగలరా? ఒక సాక్షిగా నువ్వు ఉన్నవా సంఘంలో? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను చూసినప్పుడు మంచి ఆత్మీయుడు రవిడు, నిన్ను చూసినప్పుడు మంచి ఆత్మీయురాలో చెప్పాలి. నిన్ను చూసి చెప్పగలరా? వీడా పచ్చి తాగుబోతు కాదు, వీడా తిరుగుబోతు కాదు, వీడా అబద్ధికుడు కాదు, వీడా మోసగాడు కాదు, వీడా దొంగ కాదు, వీడా దోచుకునేవాడు కాదు, వీడా మాట మీదనే ఉండడు, ఈమెనా? చిచి, ఇదా నీ పరిస్థితి? ఇదేనా నీ జీవితం? ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు బ్రతుకుతున్నటువంటి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? మంచి ఆత్మీయ జీవితమైనా నువ్వు బ్రతికేది? మంచి ఆత్మీయుడంట మంచి ఆత్మీయులతో సహవాసం చేస్తాడు. నీ సహవాసం ఎవరిది? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? రమ్మనగానే వెళుతున్నావు. ఎక్కడికి? చిన్న పార్టీరా. ఏ పార్టీ? కొద్ది చిన్నదేరా. నువ్వు తాగకున్నా పక్కన కూర్చుంటావు. ఏమండి? తాగకున్నా పక్కన కూర్చుంటావు. ఇదా నీ సహవాసం? వచ్చేదేమో మందిరానికి, పేరేమో క్రైస్తవుడు, పేరేమో ఆత్మీయుడు, పేరేమో దేవుని కుమారుడు, పేరేమో దేవుని కుమార్తె. ఎక్కడికి వెళ్తున్నావు? కొత్త సినిమా వచ్చింది, బాగుందంట. ఏముందంట? ఏదో టైం పాస్. ఏం పాస్? సినిమాలకు కూడా టైం పాస్. ఏం పాస్? దేనికి? సినిమాలకు కూడా. ఈ మధ్య ఫోన్లు చేయాలంటే నాకు భయం అవుతుంది. ఫోన్లు చేయాలంటే ఈరోజు ఎవరు మత్తయ్య సిపోరో సెల్ అంటే నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఒక సెల్లులో దేవుని పాట విన్నా. నేను రింగ్ టోన్. నీకు ఏ రింగ్ టోన్ వస్తుంది? ఫోన్ చేస్తే, ఇప్పుడు ఫోన్ చేస్తే తెలుస్తుంది నీ జాతకం. ఏ ఫోన్ వస్తుంది? ఏ రింగ్ టోన్ వస్తుంది నీకు? నీకు ఫోన్ చేయగానే ఏమొస్తుంది నీకు? దేవుని పాట పెట్టుకోవాలంటే నీకు సిగ్గుసేటు. నీకు దేవుని పాట నీ మొబైల్లో పెట్టాలంటే నీకు సిగ్గుసేటు. దేవుని పాట రింగ్ టోన్ పెట్టాలంటే నీకు సిగ్గుసేటు. అదే సినిమా పాట అయితే కొత్త కొత్త పాటలు రాగానే కొత్త కొత్త పెడతావు. ఇదా నీ ఆత్మీయ జీవితం? ఇదా నీ ఆత్మీయ విశ్వాస జీవితం? ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నావు, ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నావు. ఇది నిజమైన విశ్వాసమేనా నువ్వు? ఒక మంచి విశ్వాసమేనా నువ్వు? నువ్వు వస్తేంది రాకపోతుంది మందిరానికి. రెండు పడవల మీద కాలు పెట్టకూడదు. నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉంటే నేను ఉమ్మి పడేస్తా. జాగ్రత్త బిడ్డ. నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. ఉంటే చల్లగైనా ఉండు, లేదా వెచ్చగైనా ఉండు. రెండు పడవల మీద కాలు పెట్టకూడదు. ఎలా ఉండాలి?
ఏదో ఒక స్థితిలో ఉండును. ఫోన్ చేయాలంటే భయం అవుతుంది ఈ మధ్య. నేను ఫోన్ చేసి అలా పెట్టేస్తాను, రింగ్ అయినా టేబుల్ పెట్టుకుంటా. నేను ఫోన్ చేస్తా, టేబుల్ పెడతా, రింగ్ అయితేనే ఎత్తుతా. నేను చెవులు పెట్టుకుంటా. నేను ఎందుకు వింటా? భ్రష్ట ఏంది అవి పాటలు, పాపిష్టి పాటలు నేనెందుకు వింటా? పక్కన పడేస్తారు, అలా పక్కన పెట్టి ఎత్తుతేనే నేను వింటా. ఈరోజు ఫస్ట్ టైం నేను మత్తయ్య చేతిలో ఫోన్ ఉంటారే, భలే పెట్టావురా నువ్వు అన్నా. నేను నువ్వు అక్కడే ఉన్నాడు, అడగండి. భలే పెట్టావురా, భలేరా, అమ్మో నువ్వు గ్రేట్ రా అన్న. నాది కాదు, ఇది మా అక్కది అంటే నేను కూడా పెట్టను, మా అక్క పెట్టుకుంది. ఏమున్నాయి నీ ఫోన్లో? నీ ఫోన్లో పాటలు ఏమున్నాయి? ఏ పాటలు పెట్టుకుంటున్నావు? మన గట్కేశ్వర ప్రాంతంలో నేను పేరు చెప్పను కానీ ఒక పెద్ద మనిషి, తన కాలట్టును 8-9 సంవత్సరాల నుంచి అదే ఉందంట. హిందువులు ఒకరోజు వాళ్ళతో ఉన్నప్పుడు నేను బ్రదర్స్, కొంతమంది హిందూ బ్రదర్స్ ఆ పాట విని 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 వాళ్ళకి అలవాటు అయిపోయి, ఏమండి ఏం పాట? ఎంత మంచి దేవుడవేసయ్యా, అదే పాట. ఫోన్ చేస్తే ఏమొస్తుందంటే ఆయనకి, ఏం వింటాడైనా ఫోన్ చేయగానే? ఎంత మంచి దేవుడు వేసా. నీకు ఫోన్ చేస్తే ఏమొచ్చింది? చెప్పాలి 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 చెప్పాలి. నీకేమొచ్చిందే? నీకు ఫోన్ చేస్తే ఏమొచ్చిందే? నీకేమొచ్చిందమ్మా ఫోన్ చేస్తే? అమ్మ నీకు ఫోన్ చేస్తే ఏమొచ్చింది? రింగ్ అయిద్దా, లేకపోతే కళ్ళు కళ్ళు అని వచ్చిద్దా, మనసు మనసు అని వచ్చిద్దా? ఏమొచ్చిద్ది? ఏమొస్తుంది బ్రదర్? నువ్వు ఒక విశ్వాసివైతే, ఒక మంచి విశ్వాసివైతే, ఒక మంచి విశ్వాసులు అయితే వాళ్ళు చెప్తున్నారు, ఆయనకి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వింటున్నాం, ఏం వింటున్నారు అయ్యా బ్రదర్ అని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్న పక్కన ఉండి, ఏమొచ్చింది? ఎంత మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడు వేసా, అదే వచ్చింది ఆయనకి. ఓ విని విని ఉన్నాం. హిందువుల నోట్ల నుంచి ఏం పలికిస్తున్నాడు ఆ సహోదరుడు? ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నీ ముఖానికి ఎప్పుడన్నా ఈ మాట వినిపించినావా? నీ ఫోన్లో నీ ముఖానికి ఎప్పుడన్నా ఈ పాట ఎవరన్నా విన్నరా? ఏ పాట వినిపిస్తున్నావు? పెళ్ళి అయింది, తెల్ల ఎంటికలు వస్తున్నాయి, ఇంకా నీకేం కావాలి పాట? ఏ పాట కావాలా నీకు? ఏమమ్మా నీ పిల్లలు ఇంత పెద్దగా అయ్యారు, నీకేం పాట కావాలా? ఏం కావాలి నీకు? ఏం పెట్టావు ఫోన్లో? ఇళ్ళకి పోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, ఇంటికి పోతే ఇంట్లో ఫోన్లు పెడతారు. ఫోన్ రింగ్ అయితే ఏం పాటలు వస్తాయి? వాయ్యా 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 వాయ్యా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏం వస్తున్నాయి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ సహవాసంలో నువ్వు ఉన్నావు? ఏ సహవాసంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఏ సహవాసం జీవిస్తున్నావు? చెడ్డ సహవాసము నీ ప్రవక్తను చెరిపివేస్తుంది. జాగ్రత్త సుమా. నీ ఫోన్లో ఆ పాట వస్తే నేను విశ్వాసిని, క్రైస్తవుడు అని చెప్పబాకండి. నేను విశ్వాసం చెప్పకోబాకండి. నేను క్రైస్తవుడు, నేను సంఘ పెద్దనని బాకండి. పెద్దలేదు గిద్దలేదు. ఇక ఇంకేం పెద్ద? ఏం పెద్ద? ఇంకా ఫోన్లు నేను పాటలు, సరిగమపాలు. సరిగమపాల ఓ అమ్మో అది మంచిది. ఇంకా సరిగమపాలు. ఫోన్లోనేమో చాటబారం. ఇటుకు వచ్చామో నేను అది, నేను ఇది, స్తోత్రం అది ఇది కొడతాను. కుదరదు. జాగ్రత్త జాగ్రత్త. మొత్తం కట్ చేయండి ఈరోజు, మొత్తం అన్ని ఫోన్లు అన్నీ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. తీసిపడేసండి ఫోన్లల్లా, తీసేయాలి ఈ రోజు నుంచి అంతే. ఇక అవసరమైతే దేవుని మాటలు పెట్టండి అందులో. ఫోన్ చేస్తే ఇతరులు సువార్త వినాలా? అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. నీకు ఫోన్ చేసినప్పుడు వారు ఏ పాట వినాలా? యేసయ్య నామాన్ని వినాల వాళ్ళు. యేసయ్యను స్తుతించాల వాళ్ళు. వారి హృదయంలో యేసయ్యను ఏం చేయాలా? ముద్రించాలనవో. అట్లా ఉండాల, అట్లా జీవించాలి. అయ్యి పాటలు పెట్టి దేవుని నామాన్ని అవమానపరచొద్దు. దేవుని నామాన్ని అవమానపరచొద్దు. ఒక క్రైస్తవుడిగా ఉంటున్నావు, క్రైస్తవురాలిగా ఉంటున్నావు, దేవుని నామాన్ని అవమానపరచొద్దు. దేవుని నామాన్ని అవమానపరచొద్దు. ఒకవేళ అవమానపరుస్తావా, క్రైస్తవుడిని చెప్పుకోబాకు, విశ్వాసిని చెప్పుకోబాకు, విశ్వాసినని చెప్పుకోబాకో, క్రైస్తవుడు అని చెప్పుకోబాకో.
క్రైస్తవుడివి, నేను మంచి విశ్వాసిని, నేను విశ్వాసుని అని నువ్వు చెప్పుకోవాలనుకుంటే నీలో ఎలా ఉండాలా? మంచి లక్షణాలు ఉండాలా, మంచి గుణం ఉండాలి, మంచి సహవాసం ఉండాలి. మంచి సహవాసంలో ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ సహవాసము ఎవరితో ఉండాలంటే ఈ 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. నీ సహవాసం ఎవరితో ఉండాలి? మంచి ఆత్మీయుడు మంచి ఆత్మీయులతో సహవాసం చేస్తాడు. మంచి ఆత్మీయులు ఎవరితో సహవాసం చేస్తారంటే, ఎవరితో సహవాసం చేయాలంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును. చాలు. దేవుని చిత్తమును జరిగించువాడు అనగా దేవునికి లోబడేటువంటి వాడు మంచి ఆత్మీయులు. ఎవరి సహవాసములో ఉండాలి? దేవుని మాటకు, దేవుని సహవాసానికి లోబడి ఉండాలి, దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. వారే మంచి ఆత్మీయులు. ఏవండి, ఎవరు మంచి ఆత్మీయులు చెప్పండి? దేవుని చిత్తానికి జరిగించువాడు, దేవుని చిత్తానికి లోబడేవాడు, దేవుని చిత్తానికి లోబడేవాడు, దేవుని చిత్తానికి లోబడేవారు మాత్రమే మంచి ఆత్మీయులు, మంచి విశ్వాసి. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి 6వ అధ్యాయము 13వ వచనం. రోమ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా దేనికి అప్పగింపకూడదు? పాపానికి అప్పగింపకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏవండి, ఈ లోకములో ఉండే ఆ చెడు సహవాసానికి నీ జీవితాన్ని, నీ సహవాసాన్ని అప్పగింపకూడదు. ఏవండి, ఎవరికి అప్పగించాలి? దేవునికి లోబడే వారికి, దేవుని చిత్తానికి లోబడే వారికి మాత్రమే నీ జీవితాన్ని అప్పగించాలి. వారి సహవాసంలో నువ్వు ఉండాలి. చూడండి, మనం మరియని కూడా మనం గమనించినట్లయితే, మరియ గారు ఎవరికి లోబడ్డారంటే దేవుని చిత్తానికి లోబడ్డారు. ఎవరికి లోబడ్డారు చెప్పండి? దేవుని చిత్తానికి. దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు దేవుని దూత చెప్పిన మాటకు ఆమె లోబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ గారు ఎవరికి లోబడ్డారు చెప్పండి? దేవుని చిత్తానికి లోబడ్డది. ఈరోజు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? ఒక మంచి విశ్వాసిని అని నీకు గుర్తింపు రావాలంటే, ఒక మంచి విశ్వాసుడనే గుర్తింపు నీకు రావాలంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక మంచి విశ్వాసిగా, మంచి ఆత్మీయుడిగా నువ్వు సంఘంలో ఉన్నావంటావా? ఒక మంచి విశ్వాసిగా సంఘములో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటావా? ఒక మంచి ఆత్మీయుడిగా దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో నువ్వు ముద్రించబడి ఉన్నావంటావా? అయితే నువ్వు దేవుని చిత్తానికి నువ్వు లోబడి ఉంటావు. దేవుని చిత్తానికి లోబడి ఉంటావు. దేవుని మాటకు నువ్వు లోబడి ఉంటావు. యాకోబు తన పత్రికలు రాస్తూ 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వారు చాలు. ఎప్పుడు పారిపోతారు వాళ్ళు? దేవునికి లోబడినప్పుడు, దేవుని సహవాసానికి లోబడినప్పుడు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ అపవాది సంబంధులు ఏమైపోతారంట? పారిపోతారంట. నీ దరిదాపుల్లో వారు ఉండరు. కొండెములాడే వారిని దగ్గర ఉండరు. అబద్ధికులు నీ దగ్గర ఉండరు. మోసము చేసే వారిని దగ్గర ఉండరు. దూషకులు నీ దగ్గర ఉండరు. అవమానించే వారిని దగ్గర ఉండరు. హింసకులు నీ ముందు ఉండరు. ఏమైపోతారంట వాళ్ళు? పారిపోతారంట. ఎప్పుడు పారిపోతారు చెప్పండి? దేవుని చిత్తానికి,
దేవునికి లోబడిన వారికి, దేవుని సహవాసములో ఉన్నటువంటి వారికి. నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఎవరికి లోబడి ఉన్నావు? ఎవరికి లోబడి ఉన్నావు నువ్వు? ఈరోజు ఒక విశ్వాసిని అని దేవుని మందిరానికి వచ్చావు, ఒక క్రైస్తవుడును అని దేవుని మందిరానికి వచ్చావు. నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారునని చెప్పుకొని దేవుని మందిరానికి వచ్చావు నువ్వు. అయితే నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది? నువ్వు దేవునికి లోబడుడి. అపవాదికి మీరు లోబడడానికి వీలు లేదు. అపవాది సహవాసం మనకొద్దు. అపవాది సహవాసంలో మనం జీవించడానికి వీల్లేదు. దేవుని సహవాసంలో మనం ఉండాలి. ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని సహవాసంలో మనం ఉండాలి. దేవుని సహవాసంలో మనం జీవించాలి. ఎవరు దేవుని సహవాసంలో ఉంటాడు? మంచి ఆత్మీయులు, మంచి ఆత్మీయుల సహవాసం. మన మంచి ఆత్మీయుడు ఎవరు? మన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మంచి ఆత్మీయుడు మన దేవుడైన యేసుక్రీస్తు వారు. ఒక మంచి ఆత్మీయుడు మంచి ఆత్మీయ సహవాసంలో, దేవుని సహవాసంలో వారు ఉంటారు. నువ్వు మంచి ఆత్మీయురాలువేనా? నువ్వు మంచి ఆత్మీయుడవేనా? అయితే నువ్వు ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని సహవాసంలో ఉన్నవారు ఏం చేస్తారు? దేవుని చిత్తానికి లోబడతారు. ఏ రోజైనా దేవుని చిత్తానికి లోబడ్డావా? దేవుని ఆజ్ఞలకు ఏ రోజైనా నువ్వు లోబడ్డావా? ఏమండి, మొట్టమొదటి దేవుని ఆజ్ఞ చెప్పండి. చెప్పాలా? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఏంటంటే చెప్పరే, గట్టి చెప్పరే, మీరు చెప్పరే. నిన్ను వలే మా చేస్తున్నావా? చేస్తున్నావా? యూట్యూబ్లో వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి, మీరు చేస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. సహోదరుడా, నీ సహవాసం ఎలా ఉంది? ప్రేమిస్తున్నావా? మీ ఎంత ప్రేమించిన వాళ్ళు ద్వేషిస్తున్నాడు. ద్వేషించేవాడు ద్వేషిస్తాడు. నువ్వేం చేయాలి? అంతే. వాడు మూర్ఖుడు, నువ్వు మూర్ఖురాలువా? వారు మోసం చేసేవారు, నువ్వు మోసం చేసేదానివా? నిన్ను వలే చెప్పాలా? నిన్ను వలే అంతే. నీ పనేంటి? ప్రేమించడమే. యేసయ్య సిలువలో మరణించే క్షణము వరకు ఏం చేశాడు? ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ఎప్పటి వరకు? ఆయన సిలువలో మరణించే సమయం వరకు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! మళ్ళీ నువ్వు అంటావు క్రైస్తవుడు. క్రైస్తవులు అంటే అర్థం తెలుసా మీకు? ఏందండి క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తును వెంబడించేవారు. ఎవరు క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? ఏం వెంబడిస్తున్నావు నువ్వు? నీ మన్ను నీ మశానం వెంబడిస్తున్నావు. ఏం వెంబడిస్తున్నావమ్మా సహోదరుడా? ఎవరిని వెంబడిస్తున్నావు? క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు. యేసయ్య ఎప్పటి వరకు? సిలువలో అదిగో మరణిస్తున్నటువంటి సమయములో కూడా ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో. ఎప్పుడైనా నువ్వు అన్నవా ఆమె ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు యేసయ్య, నేను మాత్రం ప్రేమిస్తా? సిస్టర్ ఏదో అయిపోయింది అంటవా? నన్ను అంటదా? మరలా చెప్తున్నా, ఎందుకు మరలా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే నిన్ను సరిచేయడానికి. ఏం చేయడానికి? సరిచేయబడాలి. నువ్వు సరిచేయబడాలి. ఏమండి? సరిచేయబడాలి. చెప్పండి, సరిచేయబడదామా వద్దా? సరిచేయబడదామా వద్దా? ఎంతమందికి ఇక్కడ శత్రువులు చేయొద్దండి ఒకసారి. శత్రువులు రమ్మ మీకు చేయొత్తేనే. ఎంతమంది శత్రువులు ఉన్నారు? నీకున్నారు అమ్మగా శత్రువులు? వెరీ గుడ్. అమ్మ నీకు శత్రువులు ఉన్నారా? రైట్. ఇద్దరు. ఇంకెంతమంది ఉన్నారు శత్రువులు ఇక్కడ? చెయ్యెత్తాలా? 3. ఇంకా
ఇంకా శత్రువులు 4, ఇంకా శత్రువులు, మనకి శత్రువులు లేరా? 5, ఇంకా శత్రువులను చేయొద్దండి ఇప్పుడు ఖచ్చితంగా. బ్రదర్ మీకు శత్రువులు లేరా? బ్రదర్ నీకు లేరా శత్రువులు? శివగారికి ఉండరులేండి, మంచోడు పాపం. ఇంకా ఇక్కడ శత్రువులు బ్రదర్స్, మా బ్రదర్స్ అందరు వెరీ గుడ్. అంటే వీళ్ళేనా మొత్తం అవ్వలు? నాకు తెలిసి అందరికీ శత్రువులునే ఉంటారు, లేకుండా ఎవరైనా ఉంటారా? ఉన్నారు ఎవరైనా? ఎవరో ఒకరు శత్రువులు ఉండే ఉంటారు. ఈరోజు సమాధాన పడాలా మీరు? ఏం పడాలా? అంతే, సమాధాన పడాలి. మంచి ఆత్మీయుడు మంచి సహవాసంలో ఉండాలా. ఏముండాలా విజయమ్మ గారు? ఏముండాలా? మంచి విశ్వాసంగా ఉండాలి మనం, అంతే. ఎవడైనా నని అనేవాడు అంటాడు, అంతే అనుకోని. నీకెందుకు? నీ కిరీటం పడిపోతుందా? అన్నాడు అనుకో, నీ కిరీటం పడిపోతుందా? నీ పేరు విజయమ్మ తీసేసి అజయమ్మని పెడతారా? అరే చెప్పరే, నిన్ను అన్నంత మాత్రాన విజయమ్మ కాస్త అజయమ్మైదా, గజయమ్మైదా? కాదే, కాదే. ఏ శివగారు, నిన్ను ద్వేషించినంత మాత్రాన శివన్ తీసి గజి తీయతరా? కారే, శివ శివనే ఉంటుంది, తిరుపమ్మ తిరుపమ్మనే, ఏం కాదుగా అనుకోని. నీకెందుకు? నీకెందుకండి? ద్వేషించేవాడు ద్వేషిస్తాడంతే. నువ్వు మాత్రం ఏం చేయాలి? మంచి ఆత్మీయురాలుగా ఉండాలి, మంచి ఆత్మీయుడిగా ఉండాలి. హల్లెలూయా, ఉండాలంతే. మంచి ఆత్మీయుడిగా ఉండాలి. వీడ్రా క్రైస్తవుడు అంటే, వీడ్రా క్రైస్తవురాలు అంటే ఒక స్టాంప్ రావాలి. మన సంఘానికి ఏం రావాలా? పడాల స్టాంప్. ఈ కాలనీలో ఉన్న మన పడితే చాలు మనకు, అంతే. బయట మనకు అవసరం లేదు. ఈ కాలనీలో ఉన్న వారికి మనం ఒక మాదిరిగా ఉండాలి. మాదిరి సంఘముగా బెతనియా ప్రార్థన మందిరము నిలబడాలి, అంతే. అంతే, అంతేనండి. మంచి ఏమండి ఆత్మీయుడిగా మనం జీవించాలి. మొదటిగా మంచి ఆత్మీయుడు ఎవరితో సాహసం చేస్తాడు చెప్పండి? దేవుని చిత్తానికి, దేవునికి లోబడేవారికి, దేవునికి లోబడేవారికి. రెండోదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక ఇంటింట రొట్టె విరుచుచు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. చాలు. రెండోదిగా ఏ సహవాసం అంటే సంఘ సహవాసము. ఏ సహవాసము చెప్పాలి? ఏ సహవాసము? సంఘ సహవాసం. సంఘ సహవాసంలో ఉండాలి. మంచి ఆత్మీయులు, మంచి ఆత్మీయుల సహవాసం అంటే మంచి ఆత్మీయుల సంఘ సహవాసంలో ఉంటారు. వారందరూ సంఘ సహవాసంలో ఉన్న వారందరూ ఎలా ఉంటారు? అందరూ ఏక మనసు కలిగి ప్రతి దినము కూడా మంచి ఆత్మీయులు ఏం చేస్తున్నారంటే దేవుని సహవాసంలో ఉంటున్నారు, సంఘ సహవాసంలో ఉంటున్నారు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? సంఘంలో నీ సహవాసం ఉందా? సంఘ సహవాసంలో నువ్వు జీవిస్తున్నావా? సంఘ సహవాసంలో నువ్వు పాలిభాగస్తులు నువ్వు ఉంటున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వారు ఏం చేస్తున్నారు? ఇంటింట అంటే ఆ దినాలు మనలాగా వరి అన్నం ఉండేది కాదు, వరి బో ఉండేది కాదు. ఆ దినాలు ఏముండేదంటే రొట్టె చేసుకొని తినేవారు. ఏం తినేవారంట? వారు రొట్టె చేసుకొని తినేవారంట. వారు సంఘ సహవాసంలో వారు ఉంటూ ఇంటింటికి వెళ్ళి వారి పరిస్థితులను గమనించి, వారి పరిస్థితుల్లో ఏ స్థితి వారు ఉన్నారో, ఏ అక్కర్లో వారు ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో వారు ఉన్నారో తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళి తెలుసుకొని వారి కొరకు సహవాసములో, సంఘ సహవాసములో వారింటికి వెళ్ళి మంచి ఆత్మీయులు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా 2-3 కలిసి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసే సహవాసం మీకు ఉందంటారా? కొత్తలో పెట్టారు, బాగా ఉరికారు, బాగా
తర్వాత ఏమైపోయింది? మురిపం, కొత్త మురిపంలో బాగా జోష్ వచ్చేసింది. జోష్ రాను 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 ఏమైపోయింది? అది ఏమైపోయింది? రాను 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 ఏమైపోయింది? కొత్తలేమో ఉరుకులు ఉరుకులు పెట్టారు. రాను 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 2021 ఇంకో కొద్ది రోజులు డిసెంబర్, మళ్ళీ ఒక తీర్మానం. ఇదేనా మన జీవితం? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మంచి ఆత్మీయులు మంచి ఆత్మీయుల సహవాసంలో ఉంటారు. ఎలా ఉంది? వారు ఎలా ఉన్నారు? ఆది సంఘములో ఉన్న మంచి విశ్వాసులు, ఆది సంఘములో ఉన్న మంచి విశ్వాసుల సహవాసం ఎలా ఉంది? సంఘ సహవాసంలో వారు ఉన్నారు. ఇంటింటికి వెళ్ళారు. వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని, వారి అక్కర్లను తెలుసుకొని, ఏమండి ఎలా ఉండరు? వాళ్ళు మంచి సహవాసంలో వారు ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా నీ పొరుగు వారింటికి వెళ్ళి, అక్క ఎలా ఉంది మీ ఇంటి పరిస్థితి, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడైనా అడిగారా? ఏ రోజైనా అడిగారా? ఎలా ఉండరక్క పరిస్థితి, చెప్పండి, ఏంటి సంగతి, మంచిగా ఉండరా, బ్రదర్ ఎలా ఉంటున్నాడు, మళ్ళీ అలా తాగుతున్నాడా, మనం ప్రార్థన చేద్దాం అక్క, గంట సేపు, ఒక 20 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం అక్క, కూర్చోండి. ఎప్పుడైనా అన్నావా బ్రదర్? ఎప్పుడన్నా అన్నవా? సంఘ సహవాసంలో ఉండాలి. మంచి ఆత్మీయులో ఎలా ఉంటారో సంఘ సహవాసంలో ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కూడా నేను ఇంకొకటి చెప్పేసి ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తునందలి భయముతోను ఒక్కనికొక్కడు లోబడి, అది క్రీస్తునందలి భయముతోను. భయం ఉండాలి నీకు. దేవుడు అంటే భయం ఉండాలి. దేవునితో సహవాసం చేయాలంటే భయం ఉండాలి. ఆ భయముతో నువ్వు ఎలా ఉంటావంటే ఒకరికొకరికి ఎలా ఉంటారు? లోబడి ఉంటారు. ఎవరు లోబడి ఉంటారు? మంచి విశ్వాసులు. మంచి విశ్వాసుల యొక్క సహవాసం ఎలా ఉంటుంది? దేవుడు అంటే భయపడతారు, ఒకరికొకరు లోబడి ఉంటారు, సంఘ సహవాసంలో వారు ఉంటారు. మూడోదిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, చివరి మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక వారిని దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఎవరికి లోబడి ఉండాలా? నీ సేవకునికి లోబడి ఉండాలా. నీ పైన ఉన్నటువంటి నీ దాసునికి లోబడి ఉండాలి. అంతేకాని నీ దాసునికి దుఃఖం పడేలాగా మీరు ఉండొద్దు. చూడండి, నేను మీ గురించి బాధపడుతున్నా లేదా చెప్పాలి. నేను మీ గురించి బాధపడుతున్నా లేనా? ఏ విషయాలు బాధపడుతున్నాను? మీరే బాధపడుతున్నారని చెప్పారుగా, మరి చెప్పండి. నేను ఏ విషయాల్లో బాధపడుతున్నాను చెప్పండి, చెప్పాలా? స్త్రీలు మీరు చెప్పండి, అమ్మ ఏ విషయాలు నేను బాధపడుతున్నా చెప్పరే? మూగోళ్ళ మీరు? ఏమండి మూగోళ్ళ? మరి చెప్పరే ఏ విషయాల్లో? చెప్పున్నాను, నువ్వు చెప్పు శిరీష, చెప్పిడా ఏ విషయం బాధపడుతున్నామా? నేను ఒక్కటి చెప్పరా? సంఘంలో సహవాసము, ఐక్యత, ఇంకా ఇవన్నీ వదిలిపెట్టండి. ఒక మెయిన్ కారణం చెప్పండి ఒకసారి బ్రదర్. ఇంకా చెప్పరే? ఈరోజు వాక్యం కూడా వినరు మీరు, చెప్పండి. ఇంకా ఇంటిచ్చా ఈరోజు వాక్యాలు కూడా అన్నయ్య చెప్పాడు, చెప్పండి. అబ్బా చప్పలపడండి గట్టిగా ఒకసారి.
విన్నాడా? ఏమన్నాడు విన్నారా మీరు? గట్టి చెప్పారు. అది అంతకు మించి ఇంకోటి ఏమని చెప్పండి? చెప్పరే. ఎన్నిసార్లు ఈ మాట వినుంటారు నా నోట? దైవజనులు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు వినుంటారు మీరు? ఎప్పుడైనా సంఘానికి నువ్వు దైవజనుడు మాట విని సమయానికి వచ్చావు? మంచి ఆత్మీయులైతే దైవజనుడి మాట వింటారు. నువ్వు మంచి ఆత్మీయుడు అయితే, మంచి ఆత్మీయురాలు అయితే, నువ్వు దేవుని సేవకుని మాట తూచా తప్పకుండా ఏదైతే చెప్పాడో ఆ మాట మీద నువ్వు కట్టుబడి ఉంటావు. ఎన్నిసార్లు నేను బాధపడి ఉంటాను ఈ మాట విని, ఎన్నిసార్లు నా హృదయంలో నేను గాయపడి ఉంటాను. మరొకసారి చదవరా మాట, ఒకసారి మాట. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ లెక్క. మేము ఎందుకు చెప్తాం అనుకుంటున్నారు? ఎందుకు మేము గద్దించి హెచ్చరిక చేసి ఏమండి బెత్తముతో కొట్టినట్టుగా ఎందుకు మాట్లాడతామో తెలుసా? మొదటిగా మా చెవులు పిండేది దేవుడు మమ్మల్ని. ఎవరిని బిడతాడు? ఇక్కడ నిలబడి చెప్పేవారినే దేవుడు చేస్తాడు. మొదటిగా అరే బాబు నువ్వు ఇక్కడరా, బెతనీయ పాస్టర్ నువ్వే ఇక్కడరా, చెప్పరబ్బా. ఏంద్రా బాబు వీళ్ళ సంగతి ఏంది ప్రభా? వాళ్ళు చెప్పిననో చెవులు పిండి నేను ఎలా పిండుతున్నా అలా పిండాలను. నువ్వు పిండలే కాబట్టి మరి అలా మారారు. ఇంతమంది నరకంలో పడడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వేరా బాబు. క్రమము లేని విశ్వాసము మృతము. ఏమండి? క్రియలు లేని విశ్వాసము మృతం. నీలో క్రియలు ఉండాలి. మొట్టమొదటి క్రియ ఏంటి? నువ్వు సమయానికి దేవుని మందిరానికి రావాలి. నీ దాసుడు కోరుకునేది అదే, నీ దాసునికి ఇష్టమైనది అదే. మొదటిగా నిన్ను నడిపించే నాయకుడికి ఇష్టమైనది ఏంటంటే నువ్వు సమయానికి రావడమే. వచ్చావు ఎప్పుడైనా? నీ పై అధికారి, నీ పైన ఉన్నటువంటి అధికారి లెక్క చెప్పవలసిన మీ ఆత్మలను కాయుచున్నారు. వారు చూడండి, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల ఎవరికంట? సేవకునికా? నిష్ప్రయోజనం. ఎవరికి నిష్ప్రయోజనం? చెప్పాలా ఎవరికి? మీకే. ఏ పని చేసినా ఏముండదు, ఎంత కష్టపడ్డా ఏముండదు, ఎంత చెమటొడిచినా ఏముండదు. నువ్వు 20 సంపాదించు, నువ్వు 30 సంపాదించు, నువ్వు 1,00,000 సంపాదించు, ఎంత సంపాదించినా నీకు నిష్ప్రయోజనమే. అదే అప్పు ఈ 2021లో ఉన్న సమస్యలే 2022లో కూడా నీకు వస్తాయి. అవే సమస్యలు నీ వెంట ఉంటాయి. వాటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ దాసుడు ఆనందముతో ఈ పరిచర్య కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి? ఆనందం, సంతోషముతో ఇటువంటి మాటలు గంతులు ఎగిరేస్తూ చెప్పాలి. నీకు చెప్తున్నాడా? ఎప్పుడు చూడు అమ్మా రండి తల్లులు. కొన్ని సందర్భాల్లో చేతులెత్తి, మీకు మంచిది కాదు అది, మీకు ఆశీర్వాదం కాదు అది. సేవకులు చేతులెత్తి మీకు దండం పెడితే మీకు ఆశీర్వాదమా? చెప్పండి, మంచిది కాదు అది. ఇక్కడ ఉండి సేవకులు ఏం చేస్తూ ఉంటారు? అమ్మా మీ దండం పెడతాం, అమ్మా బ్రదర్స్ సమయానికి రండి. ఎన్నిసార్లు అని ఉంటారు? ఎన్ని మార్లు విని ఉంటావు? ఏం గత్తి వస్తాంలే, వస్తాను. నువ్వు మంచి విశ్వాసి కాదు, నువ్వు మంచి విశ్వాసుడు కాదు. మంచి విశ్వాసి, మంచి ఆత్మీయుడు మంచి ఆత్మీయుల సహవాసంలో ఉంటారు. మూడోదిగా దైవజనుడి సహవాసంలో ఉండాలి. దైవజనుడు చెప్పుతున్నటువంటి మాటలకు నువ్వు లోబడి ఆయన సహవాసంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే నువ్వేం చేస్తావు? నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు దైవజనుడి సహవాసంలో నువ్వు ఆయన వెన్నంటి నువ్వు వస్తే
అదిగో ఎర్ర సముద్రమును దాటించిన నా దేవుడు, ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోలన్నీ కూడా కూలిపోబోతాయి. హల్లెలూయా. ఎర్ర సముద్రం లాంటి శ్రమలున్నాయా? ఎర్ర సముద్రము లాంటి అలలు ఎగసెగసి పడుతున్నాయి నీ కుటుంబంలో. ఎర్ర సముద్రము లాంటి ఆ శబ్దపు గాలులు, ఆ శ్రమలు నీకు వస్తున్నాయా? ఆ వ్యతిరేకత వీధు గాలు నీకు తగులుతున్నాయా? వాటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే, అవి రెండు పాయాలుగా మారాలంటే నువ్వు దైవజనుని సహవాసములను ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు దైవజనుని సహవాసములో, ఎప్పుడైతే సంఘం సహవాసంలో, ఎప్పుడైతే దేవుని సహవాసంలో నువ్వు జీవిస్తావో అప్పుడు నా దేవుడు అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం, త్వరగా చివరి మాట. ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు 34వ కీర్తన 15వ వచనం, యెహోవా దృష్టి ఎవరి మీద? ఎప్పుడు నీతిమంతుడిగా మారుతాడు వాడు? ఒక విశ్వాసి ఎప్పుడు నీతిమంతులుగా మారుతారంటే దేవుని సహవాసంలో ఉన్నప్పుడు, సంఘ సహవాసంలో ఉన్నప్పుడు, దైవజనుని సహవాసంలో ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా మార్చబడి, మంచి విశ్వాసులుగా మార్చబడి, అప్పుడు ఆయన చెవులు అది ఎప్పుడంట? ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా మంచి విశ్వాసిగా నువ్వు మారుతావో, ఏమండి అప్పుడు, ఏమండి అప్పుడు యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నది, దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును ఏం చేస్తాడంట? దుష్క్రియలు, అల్ప విశ్వాసులు, అవిధేయులు, వారి క్రియలన్నింటి ఏం చేస్తాడంట? కొట్టివేస్తాడంట. యెహోవా సన్నిధిని వారికి విరోధముగానున్నది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు దేవుడు? నీ ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు? మంచి ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, మంచి ఆత్మీయుడిగా నువ్వు ఉన్నప్పుడు, మంచి ఆత్మీయ స్థితిలో నువ్వు జీవిస్తున్నప్పుడు, నీతిమంతుడిగా నువ్వు మారినప్పుడు, అప్పుడు నీ మొరను ఆయన ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడును. ఇంకా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. కాపాడి చాలు. ఏం చేస్తుండే ఆయన? ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఎవరిని కాపాడుతాడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నవారిని, మంచి ఆత్మీయ స్థితిలో జీవిస్తున్న వారిని. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి, నువ్వు మంచి ఆత్మీయుడివేనా? మంచి ఆత్మీయుడేనా? మంచి ఆత్మీయురాలివేనా నువ్వు? అయితే ప్రెస్టర్ గారు, నేను మంచి ఆత్మీయురాలను కాదు, మంచి ఆత్మీయుని నేను కాదు. ఈరోజు నా దేవుడు నా జీవితాన్ని బయటపెట్టేశాడు, నా ఆత్మీయ స్థితిని బయటపెట్టేశాడు. నా ఆత్మీయ స్థితి ఏంటో దేవుడు తేటగా ఈరోజు నాకు బయలుపరిచాడు. నిజమే, నా ఆత్మీయ స్థితి మంచి ఆత్మీయ స్థితిగా లేదు. నాలో ఎన్ని పొరపాట్లున్నాయి, ఎన్నో లోటుపాట్లున్నాయి. నన్ను క్షమించు రవ్వా అడుగుతావా? అడిగితే నిన్ను క్షమిస్తాడు, నిన్ను మన్నిస్తాడు, మంచి ఆత్మీయ స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. నడిపించబడతావా మంచి ఆత్మీయ స్థితిలో? మంచి ఆత్మీయ స్థితిలో నువ్వు జీవిస్తావా? అయితే ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రభుని అడగండి, ప్రభువా నా ఆత్మీయ స్థితి మంచిగా లేదు నాయన, ఈరోజు నాతో మీరు మాట్లాడావు, నా ఆత్మీయ స్థితి నేను ఏందో అనుకున్నాను ప్రభువా, నా ఆత్మీయ స్థితి బహు ఘోరమైనది, బహు చెడ్డతనముగా ఉన్నది. నన్ను క్షమించు, నన్ను మన్నించు,
నా లోటుపాట్లను క్షమించు ప్రభువా. అడుగుతావా? ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. నీ పాపిష్టి జీవితాన్ని మార్చుకో. నీ భ్రష్ట జీవితాన్ని మార్చుకో. ఒక విశ్వాసిగా జీవిస్తున్నావే, ఒక విశ్వాసుడిగానే జీవిస్తున్నావే, కానీ నువ్వు నిజమైన విశ్వాసమేనా? నువ్వు మంచి ఆత్మీయుడివేనా? మంచి ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నావా? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరిక చేశాడు. అయినను అలానే పాపపు ఊబిలో పడిపోయి నువ్వు కొటకలాడుతున్నావు. పాపపు ఊబిలో పడిపోయి నువ్వు భ్రష్ట జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఈరోజు అడుగుతావా? ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు ప్రభువా, నా లోపాలను సరిచేయి తండ్రి, నా లోపాలను తొలగించు నాయన, నా భ్రష్ట జీవితాన్ని కడిగివేయి తండ్రి, నాలో ఉన్న చెడ్డ క్రియలను తొలగించు నాయన. ఈరోజు నాతో మీరు మాట్లాడారు, ఈరోజు మీరు నన్ను దర్శించారు యేసయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు నాయన, నన్ను మన్నించు ప్రభువా అని అడుగుతావా? ప్రతి ఒక్కరు అడుగుతారా? నన్ను మన్నించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నా లోపాలను క్షమించు, నా భ్రష్ట జీవితాన్ని క్షమించు నాయన. అడుగుతావా? ఈరోజు నువ్వు అడిగితే తప్పక ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తిగలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తిగలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. అందరం కలిసి లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము, శుద్ధి చేయుము,
పొందనిమ్ము నీదు ప్రేమను పొందనిమ్ము నీదు ప్రేమను అందరం కలిసి నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము. అవునేసయ్య, ఘోర పాపిని తండ్రి, నేను పాపపు ఊపిలో పడిపోయాను యేసయ్య. ఈరోజు నన్ను లేవనెత్తావు, నీ వాక్యము చేత నన్ను లేవనెత్తావు యేసయ్య. ఘోర పాపిగా ఉన్న నన్ను, పాపపు ఊబిలో పడిపోయిన నన్ను ఈరోజు నువ్వు నీ వాక్యము చేత నన్ను నువ్వు లేవనెత్తకపోతే అదే పాపపు ఊబిలో పడిపోయి ఉండేవాడిని, అదే నరకపు దారిలో నేను వెళ్ళిపోయి ఉండేవాడిని యేసయ్య. ఈరోజు నరకపు దారిలో నేను వెళుతున్నానని, పాపపు ఊబిలో నేను పడిపోయి ఇరుక్కొని పోయానని, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవునికి బిడ్డగా నేను జీవిస్తున్నాను అనుకున్నాను. కానీ నా ఆత్మీయ స్థితి అల్పముగా ఉందని, పాపముగా ఉందని, ఒక మంచి ఆత్మీయ స్థితిలో లేదని ఈరోజు నాతో మీరు మాట్లాడారు. తండ్రి, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను మన్నించండి నాయనా. నా స్థితిని గమనించి ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నా జీవితాన్ని చూసి ఈరోజు నువ్వు నన్ను నీ వాక్యము చేత దర్శించావు. నా లోపాన్ని నువ్వు ఎత్తి చూపించావు యేసయ్య. నిజమే ప్రభువా, ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట అది నాకు సంబంధించిందే. నా జీవితంలో లోటులేనైనా అవన్నీ, నా జీవితంలో ఉన్న అన్ని కూడా నువ్వు నాకు తెలియపరచావు యేసయ్య. నన్ను క్షమించు, నన్ను మన్నించు. ఒక మంచి ఆత్మీయుడిగా, ఒక మంచి ఆత్మీయ స్థితిలో ఉండే భాగ్యాన్ని మరలా మీరు నాకు అందించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఒక మంచి ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళే దారిలోనికి నన్ను నడిపించబోతున్నందుకు, వెళ్ళడానికి మంచి దారిని మీరు నాకు చూపించినందుకు మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నా. ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్నో విషయాలు నాయన, నా జీవితానికి, మా జీవితాలకు సరిపడ విషయాలు మీరు మాకు మాట్లాడుతూ తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు నాయన మా జీవితాలను సరిచేస్తూ వస్తూ ఉన్నా. ఏమిచ్చి రుణము తీర్చుకోగలను ప్రభువా, ఏమిచ్చి నీకు రుణము తీర్చుకోగలను నాయన. ఏమి చేసిన తక్కువే, ఎన్ని స్తుతులు చెల్లించిన తక్కువే, నిన్ను ఎంతగా పోడిన తక్కువే, నిన్ను ఎంతగా ఘనపరిచిన తక్కువే అయ్యా. నిన్ను ఎంత స్తుతించిన తక్కువే నాయన, నిన్ను ఎంత మహిమపరిచిన తక్కువే ప్రభువా. అల్పుణ్ణి, నన్ను క్షమించు, మమ్మల్ని మన్నించు. నీ బిడ్డలకు నాయన ఎంతగానో ప్రభువా నీ పాదల చెంత చేరి నాయన దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. వారి ఆత్మీయ స్థితిని వారు తెలుసుకొని రోధిస్తున్నారు యేసయ్య. వారిని క్షమించండి, వారిని మన్నించండి. ఈ యూట్యూబ్లో, ఈ ఆన్లైన్లో చూస్తున్న వారందరినీ కూడా మీరు క్షమించండి. మంచి ఆత్మీయుడిగా, మంచి ఆత్మీయ సహవాసంలో వెళ్ళడానికి బిడ్డలకు మీరు సహాయము చేయమని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడినాన్ని డాడీ, మీరు మాతో మాట్లాడి నాయన మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తూ
నీ వాక్యము చేతనైనా నీ బిడ్డలను సరిచేసి ఒక మంచి ఆత్మీయ స్థితిలోనికి వారిని నడిపించడానికి, వారిని సరిచేసి మంచి ఆత్మీయ స్థితిలో వారు వెళ్ళడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ మాటలు విని వెళుతున్న బిడ్డలందరూ కూడా ప్రభా మంచి ఆత్మీయుడిగా, మంచి ఆత్మీయ రాలుగా ప్రభా నీ సంఘములో, పరిశుద్ధపరిచిన ఈ సంఘములో, సమాజములో మంచి ఆత్మీయులు, మంచి ఆత్మీయ కుటుంబం అనిపించుకునేలాగున, జీవించులాగున మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. వారి జీవితాలను మీరు సరిచేసినందుకు వందనాలు స్తోత్రం. ఈ వాక్యాన్ని విని వెళుతున్న బిడ్డలందరినీ కూడా ప్రభా ఒక ప్రత్యేకమైనటువంటి వారి జీవితాలను మార్చుకోవడానికి, ఒక ప్రత్యేకంగా వారు జీవించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, పరమ తండ్రి ఈరోజు మీరు నాతో కూడా మీరు మాట్లాడినందుకు మరొకసారి మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ 16వ దిన ఉపవాస ప్రార్థనలో ఎంతో ఘనముగా మమ్మల్ని అందరినీ మీరు దర్శించినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి వారి ఆధ్యాత్మికమైన జీవితాలను మంచి విశ్వాసాలుగా ఉండటానికి మీరే కృప చూపించమని నజరేయుడగు యేసు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థనను ముగిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసములు, దీవెనలు, మంచి ఆత్మీయ సహవాసంలో వెళ్ళడానికి చూపించినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, దయను బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మంచి విశ్వాసులుగా ఆత్మీయ స్థితిలో మీరు ముందుకు వెలుదురుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసునామమున సంపూర్ణమైన విజయము మనందరికీ మన ఆత్మీయ జీవితంలో కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగాక. మరల రేపు సాయంకాలము 7:30 గంటలకు ఓ చక్కటి మాటలను మరల ప్రభు మన ముందుకు 17వ రోజున తీసుకుని రాబోతున్నారు. కలిసి రండి. మీరే కాదు, ఇంకా అనేకులను దేవుని సన్నిధికి నడిపించండి. మీ బంధువులను, మీ స్నేహితులను, మీ చుట్టుపక్కల వారిని, మీ తోబుట్టువుని, మీ స్నేహితులను, మీ ఆత్మీయులను, ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధి నడిపించండి. ఇంకా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఇంకా కేవలం 4 రోజులు మిగిలి ఉన్నాయి. అద్భుతమైన విషయాలు మనం విందాం. రండి, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.